హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరున. టుడే బ్రేకింగ్ హెడ్లైన్స్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం. ఐర్లాండ్తో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు. లాస్ ఏంజల్స్లో ఆరని కార్చిచ్చు 16 మంది మృతి. రేపు శబరిమలలో దర్శనం ఇవ్వనున్న మకర జ్యోతి. ఈరోజు హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి సెలవు. మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత. పల్లెలకు పట్నం వాసులు బోసిపోయిన హైదరాబాద్. ఉభయ గోదావరి జిల్లాలో జోరుగా కోడిపందాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు. ఇక ఇక్కడ చూస్తే మనము పల్లెలకు పట్నం వాసులు బోసిపోయిన హైదరాబాద్. దీని విషయానికి వస్తే నేను ఇప్పుడే మన ఆఫీస్కు వస్తూ దారిలో ఒక సన్నివేశం చూసిన, చాలా మంచిగా అనిపించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ వారు ప్రజలు ఈ పండుగ సందర్భంగా వారి యొక్క ఇళ్లను విడిచి వారి కుటుంబాల దగ్గరికి కొన్ని ప్లేస్లకు వెళ్ళి పండుగలు జరుపుకుంటారు, వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళి పండుగలు జరుపుకుంటారు కనుక ఆ సందర్భంలో ఇళ్లను విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని అదునుగా చేసుకొని దొంగలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఉప్పల్ పోలీస్ వారు అవేర్నెస్ ఇస్తూ ఒక మైక్ ద్వారా, ఆటోకు ఒక బ్యానర్ కట్టి ఒక మైక్ ద్వారా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ చూసిన ఆ విషయాలను నేను నా మొబైల్ కెమెరాతో ఫోటో తీసుకొని రావడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఆ విషయాలు మొత్తము పబ్లిక్ పాటించినట్లయితే చాలా దొంగతనాలు అరికట్టవచ్చు. అసలు దొంగతనం జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ విషయాలు ఏందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇగో ఇది ఆటోకు బ్యానర్ కట్టి మైక్ అనౌన్స్ చేస్తూ ఉప్పల్లో చూశాను నేను. ఉప్పల్ పోలీస్ వారు అవేర్నెస్ చేసారు పబ్లిక్. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ముందు జాగ్రత్తలు ఎప్పుడైనా సమస్య వచ్చినాక ఆ సమస్య గురించి బాధపడడం కంటే సమస్య రాకముందుకే ఆ సమస్యని ఏ విధంగా మనం రాకుండా నివారించాలనే దాని మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఉప్పల్ పోలీస్ వారు. చాలా వీరికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అయితే ఆ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇంకా అందులో మనం వీళ్ళు ఏమేమో అవేర్నెస్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి రాచకొండ పోలీస్ వారి ముఖ్య సూచనలు. హెడ్లైన్స్. మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి. వాటిని బ్యాంకు లాకర్లలో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం. విన్నారు కదండి. బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ బీరువాలోని బట్టల కింద ఇంట్లో పెట్టి వెళ్ళవద్దు. ఈ పని ఎక్కువ శాతం లేడీస్ చేస్తుంటారు బాగా సాధారణంగా. దయచేసి అక్కలకు, చెల్లెలకు, తల్లులకు అందరికీ నా యొక్క మనవి, ఈ విధంగా చేయకండి. వాహనాలను ఇంటి వద్దనే పార్క్ చేసి తాళం చెవులు వెంట తీసుకొని వెళ్తే మంచిది. ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొల్లెం పెట్టకండి. ఎందుకంటే దీనివల్ల ఇంట్లో పబ్లిక్ ఉన్నారు అనే అపోహలో ఉంటారు కాబట్టి దొంగతనాన్ని మనం నివారించవచ్చు జరగకుండా. ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు. తాళం కనబడకుండా కర్టెన్స్ వేయాలి. ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి. బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి. బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో మరియు బయట లైట్ వేసి ఉంచండి. పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే నియమించుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి. అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క బలాలు బలహీనతలు ఇవన్నీ తెలుస్తాయంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళే. వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్నో రకాల దొంగతనాలు, అఘాయిత్యాలు జరిగిన సందర్భాలు ఎన్నో చూసినాం మనం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వాచ్మెన్ కానీ, ఇంట్లో వంట మనిషిని కానీ, ఎవరైనా సరే ఒక పనికి నియమించుకునేటప్పుడు నమ్మకమైన వారిని మాత్రమే నియమించుకుంటే ఇది అన్ని రకాలుగా శ్రేయస్కరం.
మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్తగా వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది. ఆడవారు ముఖ్యంగా ఈ ఆడవారి మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను స్నేహింగ్ చార్చర్స్ ఎన్నో రకాలుగా ఇబ్బంది చేసి వాళ్ళని డకాటీలు చేసుకుంటూ అవి గుంజుకొని పోయే సందర్భాలు మనం ఎన్నో చూసినాం. కాబట్టి ఆడవారి బంగారు ఆభరణాలు కనపడకుండా వాళ్ళ యొక్క చీర కొంగులు కప్పుకొని కానీ కవర్ చేసుకుంటే మనము అలాంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండవచ్చు. అలాగే మీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది, భద్రత ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు అయినాయి, చేస్తున్నారు. పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. ఇంకా కొన్ని కాలనీలలో కూడా సీసీ కెమెరాలు లేని సిచ్యువేషన్స్ కొన్ని దిక్కులో ఉన్నాయి. వాళ్ళు కూడా వీలైనంత తొందరలో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంస్థ తరఫున నేను మనవి చేస్తున్నాను. మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకొని DVRని రహస్య ప్రదేశాలతో భద్రపరచుకోవాలి. మరియు మొబైల్ యాప్ ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. ఈ DVRల మొత్తం ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి ఈ దొంగలు తెలివిగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళ ద్వారా విషయాలను తెలుసుకొని ఆ DVRని ధ్వంసం చేసి ఆ ఎవిడెన్స్ లేకుండా చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ DVRని రహస్య ప్రదేశాలలో భద్రపరుచుకుంటే మంచిదని చెప్పి మనకు రాచకొండ పోలీసు వారు తెలియపరుస్తున్నారు. మీరు బస్సు లేదా రైలు ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తులు ఇచ్చిన తినుబండారాలు తీసుకోకూడదు. మీ వెంట విలువైన వస్తువులు తీసుకొని వెళుతున్నట్లయితే అట్టి బ్యాగును మీ దగ్గరే జాగ్రత్తగా అంటి పెట్టుకొని ఉంచుకోవాలను. మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. మనం ఏం చేస్తున్నాం ఏందనేది సోషల్ మీడియాలలో వైరల్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కొంచెం ఆలోచించండి, ఏది వైరల్ చేయాలి ఏది వైరల్ చేయొద్దు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి ఆలోచన. మీరు ఎవరి మీదనైనా మీకు అనుమానం వస్తే 100 నెంబర్కి కాల్ చేయండి. రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ కాల్ చేసినా పర్లేదు. 8712662666కు లేదా మా వాట్సాప్ నెంబర్ 8712662311కు డయల్ చేయండి. పోలీసు వారు ఇంత పకడ్బందీగా ముందు జాగ్రత్తలు చెప్తున్నందుకు రాచకొండ పోలీసు వారికి మా యొక్క సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఈ యొక్క సూచనలను తూచా తప్పకుండా పాటిస్తే మీరు ఇలాంటి పరిస్థితులకు దొంగతనాలకు లోనయ్యి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారని చెప్పి పోలీసు వారు ముందు జాగ్రత్తతోని ఈ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదేదో మన మీడియా ఛానల్ ద్వారా మనము ప్రజలందరికీ అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.